హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్స్ ఆఫ్ చిన్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మీతో ఒక స్పెషల్ రెసిపీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే మొక్కజొన్న బూరెలు. యాక్చువల్లీ ఈ రెసిపీ వచ్చేసి మా పక్కన నైబర్ చెప్పారనమాట. వాళ్ళ ఇంట్లో ఒకరోజు చేసినప్పుడు ఇచ్చారు, నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఈశాన్వి కూడా చాలా ఇష్టంగా తింది. మా ఫ్యామిలీ అందరికీ బాగా నచ్చింది అనమాట. సో ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. అందుకే ఈ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లేట్ చేయకుండా రెసిపీ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక 3 మొక్కజొన్న కండెల్ని తీసుకొని వలిచి పెట్టుకుంటున్నాను. స్వీట్ కార్న్ కాకుండా కొంచెం ముదురుగా ఉంటాయి కదండి మొక్కజొన్న, అవి చూసుకొని తెచ్చుకోవాలన్నమాట. బయట కాలుస్తారు కదా, అవి చూసుకొని తెచ్చుకోవాలి. లేత అయితే బ్యాటర్ అనేది లూజ్ అయిపోతుంది. కొంచెం గింజ గట్టిగా ఉన్నది చూసుకొని తెచ్చుకోవాలన్నమాట. ఇలాగ మొక్కజొన్న కండెల్ని వలుచుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. అలాగే బెల్లం ఒక 300 గ్రాములు అలా పడుతుందండి. అలాగే కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక 100 గ్రామ్స్ గోధుమ పిండి అలా తీసుకున్నాను. ఫస్ట్ అయితే మొక్కజొన్నల్ని ఇలాగా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 సార్లుగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇలాగ కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి, గింజ అనేది కొంచెం నలిగేదాకా. ఇప్పుడు ఇందులోకి బెల్లాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 2 సార్లుగా గ్రైండ్ చేసుకున్నాను కాబట్టి ఫస్ట్ కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మనకి స్వీట్నెస్ అనేది చూసుకుంటూ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కావాలంటే గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని సరిపోతే యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇలాగ బ్యాటర్ని దానిలోకి వేసి పెట్టుకొని మనకి కన్సిస్టెన్సీ లూజ్గా ఉంది కాబట్టి ఇందులోకి కొంచెం గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మనకి బూరెలు వేసుకోవడానికి అంటుకోకుండా అలాగే జారిపోకుండా వచ్చేలాగా ముద్ద అయ్యేలాగా చూసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది. చూడండి, ఇంకా కొంచెం లూజ్గా ఉన్నట్లు అనిపిస్తుంది నాకు, అందుకే గోధుమ పిండి మొత్తాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. మనకి అవసరమైతే ఇంకా లూజ్గా ఉంది అనుకుంటే కనుక ఇంకొంచెం గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇలాగ ముద్ద అవుతుంది కాబట్టి గోధుమ పిండి సరిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. ఇలా ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే మనకి బూరెలు అనేవి బాగా పొంగుతాయి. అలాగే మనకి కన్సిస్టెన్సీ కూడా బాగా వస్తుందన్నమాట. మనం ఇన్స్టెంట్గానూ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా హడావుడిగా ఉన్నప్పుడు నైటే బ్యాటర్ని ఇలా రెడీ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ అయినా వేసేసుకోవచ్చండి. చూడండి, మనకి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ ఎక్కనివ్వాలి. ఇప్పుడు మనం చేతికి ఆయిల్ రాసుకొని ఇలాగ కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఏదన్నా ఒక ఆయిల్ కవర్ పైన కానీ లేదంటే కాటన్ క్లాత్ పైన కానీ ఇలాగా పల్చగా రౌండ్గా ప్రెస్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో. మన చేతికి ఆయిల్ రాసుకుంటే అంటుకోకుండా వస్తుందన్నమాట. ఇలాగా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి బాగా కాలిన తర్వాత తీసేసుకోవాలి. చూడండి, బూరెలు అనేవి ఎలా పొంగినాయో. మనం మొక్కజొన్నలతో వడలే కాకుండా అప్పుడప్పుడు ఇలాగా స్వీట్ తినాలనిపించినప్పుడు బూరెలు కూడా చేసుకోవచ్చండి. ఇవైతే ఒక 1 వీక్ వరకు స్టోర్ ఉంటాయి అన్నమాట. పిల్లలకి స్నాక్స్గా కూడా పెట్టచ్చు. చూడండి, బూరెలు రెడీ అయిపోయినాయి, చాలా బాగా పొంగినాయి కూడా, చాలా బాగా వచ్చినాయండి. సో మొక్కజొన్న బూరెలు అయితే రెడీ అయిపోయినాయి, చాలా బాగా వచ్చినాయి, బాగా పొంగినాయి కూడా. సో టేస్ట్ అయితే ఒకసారి మా స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఇక్కడ, ఎలా ఉన్నాయో అడిగి కనుక్కుందాం. ఏనమ్మా, ఎలా ఉన్నాయి? సూపర్ ఉందా? యాక్చువల్లీ తనకు బాగా నచ్చితే వెళ్ళి చూపిస్తుంది అనమాట సూపర్ ఉందని. ఎలా ఉన్నాయి? బాగుందా? సో ఈశాన్వికి కూడా చాలా బాగా నచ్చినాయి. సో అదనమాట ఈరోజు వీడియో. చాలా బాగా వచ్చినాయి, చాలా బాగా పొంగినాయి కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా ఈజీగా సింపుల్ రెసిపీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే థాట్స్ ఆఫ్ చిన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.